మీకు అన్మ్యూట్ అవ్వట్లేదండి. ఎందుకని రెస్పాన్స్ ఇవ్వట్లేదు? ఎవరు నా వాయిస్ వినిపించట్లేదా? అన్మ్యూట్ అవ్వట్లేదా? Yes, sir. We can start the class, sir. స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి సార్. ఓకే, ఇక్కడ నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. కనిపించినట్టని ఒకసారి కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Visible. థ్యాంక్ యూ అండి. Yes, sir. హాయ్ నాకు కనిపిస్తుంది ఆల్ ఆఫ్ యూ. హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు మనం వి లుక్అప్ అండ్ హెచ్ లుక్అప్ అనే టాపిక్స్ మనం ఎక్సెల్ లో నేర్చుకోబోతున్నాం. వి లుక్అప్ అండ్ హెచ్ లుక్అప్ అంటే ఏంటంటే, వి లుక్అప్ అంటే వర్టికల్ లుక్అప్, ఓకే. హెచ్ లుక్అప్ అంటే హారిజంటల్ లుక్అప్. వి లుక్అప్ అంటే వర్టికల్ లుక్అప్, హెచ్ లుక్అప్ అంటే హారిజంటల్ లుక్అప్. అవి థియరటికల్ గా ఏం చేస్తాయి అని చెప్తానండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్ లో ఒక 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 40 మెంబర్స్ స్టూడెంట్స్ ని ఒక్క స్టూడెంట్ ని లుక్అప్ చేసి ఆ ఒక్క స్టూడెంట్ డేటా మాత్రమే నాకు కావాలి అనుకుంటే మీరు ఎలా రిట్రీవ్ చేయగలుగుతారు అనేదే పాయింట్ అనమాట. ఆ రిట్రీవ్ పాయింట్స్ లోనే వర్టికల్ లుక్అప్ అనేది ఒకటి, హారిజంటల్ లుక్అప్ అనేది ఇంకొకటి. అర్థమైందా? మీ 40 మెంబర్స్ డేటాని మనం ఎక్సెల్ లో ప్రీవియస్ గా సేల్స్, అలాగే సాలరీస్, మార్క్స్, ఇట్లా 3 టైప్ ఆఫ్ డేటా మనం ప్రిపేర్ చేసాం ఎక్సెల్ లో కదా. అదేంటి? గ్రూప్ డేటా. గ్రూప్ కాకుండా ఇండివిజువల్ గా ఒక్క పర్సన్ దే పికప్ చేసుకొని సపరేట్ గా తీసుకోవాలి అనుకుంటే, డేటా ఎగ్జిస్టింగ్ గా ఉంది. ఆ ఎగ్జిస్టింగ్ గా ఉన్న డేటాని సింగిల్ గా ఒక పర్సన్ దే లేదా ఒక ఎంటిటీదే మనం లుకప్ చేసి సపరేట్ గా రాయాలి, సపరేట్ గా తీసుకోవాలి అనుకుంటేనే ఈ లుకప్ అనేది యూజ్ చేస్తాం. అర్థమైందా? ఈ లుకప్ అంటే, హెచ్ లుకప్ అంటే. Yes, sir. సో ఇప్పుడు నేను ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఫార్ములాస్ లో లుకప్ ఉంది కదా, లుకప్ అండ్ రెఫరెన్సెస్ దగ్గర, ఈ లుకప్ అండ్ రెఫరెన్సెస్ దగ్గర లుకప్ ఉంది చూసారా. ఈ లుకప్ లోనే ఇవన్నీ మీకేం అవసరం లేదమ్మా, మీకు అవసరం ఉన్నది మాత్రమే చెప్తున్నాను, ఓకే. లుకప్ చేయాలంటే ఏం చేద్దాం? ఫస్ట్ సింపుల్ గా సింగిల్ గా చెప్తున్నా, ఓకే. ఫస్ట్ వచ్చేసి సీరియల్ నంబర్ లో తీసుకుంటున్నా, నేమ్ తీసుకుంటున్నా, రోల్ నెంబర్ తీసుకుంటున్నా, అటెండెన్స్ పర్సంటేజ్ తీసుకుంటున్నా, ఓకే. ఇది డేటా సీరియల్ నెంబర్ 1 2 3 4 5 6 7 కదా, 8 9 10. నేమ్ వచ్చేసి నేమ్స్ చెప్తారా ఎవరన్నా? ఇప్పుడన్నా అన్మ్యూట్ చేసుకోండమ్మా ప్లీజ్. ఎందుకు ఎంత ఇన్యాక్టివ్ గా ఉంటున్నారో ఏంటో అర్థం కావట్లేదు. 1 2 3 4 5 6 1 2 3 4 5 7 1 2 3 4 5 8. Attendance percentage 71 70 73 74 77 80 85 90 93 100. మీకు అన్మ్యూట్ అవ్వట్లేదా? మీరు మాట్లాడాలని అనుకోవట్లేదండి. సార్ ఓకే ఓకే అండి. నేమ్స్ తీసుకుంటున్నానండి. నేమ్స్
ఓకే, ఇది చూడండి, ఇది ఒక టేబుల్. ఓకే, ఇది ఒక టేబుల్. ఈ టేబుల్ ని నేను అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నా నాకు నచ్చినట్లు. ఓకే, ఇప్పుడు వర్టికల్ గా లుకప్ చేయాలనుకుంటున్నా. ఏంటి, ఈ నేమ్ లో పర్సంటేజ్ QWERTY అనే పర్సన్ కి అటెండెన్స్ ఎంత వచ్చిందో చూడాలనుకుంటున్నా నేను. ఓకే, ఈ QWERTY అనే వాళ్ళకి అటెండెన్స్ ఎంత వచ్చిందో చూడాలనుకుంటున్నా. దానికి సంబంధించి ఇక్కడ రాస్తున్నా. అది ఎలా అంటే ఈక్వల్ టు ఫార్ములా వి లుక్ అప్ అని ఇచ్చిన వెంటనే ఇది ఫార్ములా ఎఫెక్ట్స్ అని వచ్చేసి చూసారా, బ్రాకెట్స్ ఓపెన్ చేస్తున్న వెంటనే ఇక్కడ పర్టికులర్ గా కొన్ని ఎంట్రీస్ అడుగుతుంది. అవునా, పర్టికులర్ గా కొన్ని ఎంట్రీస్ అడుగుతుంది. అదేంటి, లుకప్ వాల్యూ. ఆ లుకప్ వాల్యూ ఏంటో చెప్పండి అంటుంది. లుకప్ వాల్యూ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ ఈ E3 అనే లుకప్ వాల్యూలో తీసుకుంటున్నాను. తర్వాత కామా ఇస్తే లుకప్ వాల్యూ కామా ఇవ్వమంది కదా, లుకప్ వాల్యూ కామా. నెక్స్ట్ టేబుల్ ఎర్రే ఇవ్వమంటుంది. టేబుల్ ఎర్రే. ఈ లుకప్ వాల్యూ ఏంటి, నేమ్స్ దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాం కాబట్టి ఈ నేమ్స్ దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకొని వాల్యూ ఇస్తున్నా. టేబుల్ ఎర్రే ఇచ్చేసి క్లోజ్ చేసా. టేబుల్ ఎర్రే ఇచ్చి క్లోజ్ చేసిన వెంటనే కాలం ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. కాలం ఇండెక్స్ నెంబర్ ఏమడుగుతుంది, నేనేం లుకప్ చేయాలనుకుంటున్నా, అటెండెన్స్ లుకప్ చేయాలనుకుంటున్నా కాబట్టి కాలం, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అని ఇచ్చి ఏమా క్లోజ్ చేశా. ఇక్కడ చూడండి, రేంజ్ లుకప్, రేంజ్ అడుగుతుంది. ఆ రేంజ్ ఏమడుగుతుంది, ట్రూ అంటే అప్రోప్రియేట్ మ్యాచ్, ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇక్కడ ఈ రోలో ఫర్ ఎగ్జాంపుల్ డెసిమల్ పాయింట్స్ లో ఉంటే అప్రాక్సిమేట్ గా డెసిమల్స్, ఫర్ ఎగ్జాంపుల్ 70.3344330044 అట్లా ఉంది అనుకోండి, అది అప్రాక్సిమేట్ గా ఎంతకి మ్యాచ్ అవుతుంది, 70కి మ్యాచ్ అవుతుంది. సో 70 ప్రింట్ అవుతుంది ఇక్కడ. అలా కాదు, ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే ఇక్కడ ఎంత ఉంటే అక్కడ అంతే రావాలనుకుంటే ఫాల్స్ అని ఇస్తాం. ట్రూ అంటే 1 అని ఇస్తాం, ఫాల్స్ అంటే 0 అని ఇస్తాం. నాకు ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0 అని ఇచ్చాను, క్లోజ్ చేశాను. NA అని వచ్చింది. ఎందుకు వచ్చింది, నాట్ అప్లికబుల్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్తారా? ఎందుకు వచ్చిందో చెప్తారా NA అని? లుకప్ వాల్యూ, ఈ లుకప్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసికి చూడాలనుకుంటున్నా. ఏబిసి నెంబర్ ఇచ్చిన వెంటనే అతని అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది ఇక్కడ? ఏమా ఏమండి, వినపడితే కొంచెం మాట్లాడండి అండి దయచేసి. నేను ప్రతిసారి షఫుల్ sir. చేసి ఇక్కడ Yes, మీ sir. దగ్గరికి రాలేనండి. కొంచెం ఇంట్రెస్టెడ్ గా ఉండండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, బ్రతిలాడుకుంటున్నా. ఎస్ సార్. నాకెందుకు లేని చెప్పుకుని వెళ్ళాలని అనిపించట్లేదండి, సరేనా? ఇప్పుడు ఇక్కడ అడ్రస్ ఏదైతే ఈ E3 ఈ E3 వాల్యూలో నేమ్ ఏ నేమ్ అయితే ఇస్తానో ఆ నేమ్ అటెండెన్స్ పర్సెంటేజ్ ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ XYZ నేమ్ ఇస్తా. XYZ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే XYZ కి అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత ఉందండి? 74, sir. అది ఇక్కడ ప్రింట్ అయింది కదా. సేమ్ అలాగే BNM క్లిక్ చేస్తే BNM కి ఎంత ఉంది? 92. అలా వచ్చేసిందా? సేమ్ నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటూ పోతే
ఇది కూడా డ్రాగ్ చేసుకుంటూ పోతే ఇక్కడ ఏబిసి ఇస్తున్నా, ఇక్కడ XYZ ఇస్తున్నా, నెక్స్ట్ QWERTY ఇస్తున్నా, నెక్స్ట్ HJKL ఇస్తున్నా, నెక్స్ట్ POIU ఇస్తున్నా. చేంజ్ అవుతుందండి. ఎస్ సార్. సార్ మళ్ళా రిపీట్ చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఇట్ అగైన్ విత్ అనదర్ డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, సీరియల్ నెంబర్ ఏమి లేకుండా జస్ట్ ఫస్ట్ నేమ్ ఇస్తున్నా, నేమ్ మార్క్స్ ఇస్తున్నా, నేమ్ కాలేజ్ అని ఇద్దాం, నెక్స్ట్ మార్క్స్, నెక్స్ట్ ర్యాంక్. ఇప్పుడైనా చెప్తారా నేమ్ ఏదో ఒకటి మీకు? నరసింహ. ఓకే, నెక్స్ట్ లక్ష్మి. నెక్స్ట్ లక్ష్మి. ఓకే, నెక్స్ట్ సుధీర్ సార్. సునీత. జ్యోతి. సుధీర్. అనిత. ఎస్ సార్. నెక్స్ట్ దుర్గా సార్. నెక్స్ట్ దుర్గా సార్. ధోని సార్. ఇప్పుడు కాలేజ్ చెప్పండి అమ్మా. కోహ్లీ. కాలేజ్ చెప్తారా? వికాస్ డిగ్రీ కాలేజ్, విడిసి. నెక్స్ట్ సిడిసి. ఎస్విఆర్. నెక్స్ట్ ఎస్కేబిఆర్. ఎస్కేబిఆర్. నెక్స్ట్ శ్రీహర్ష. ఎస్ఆర్హెచ్. నెక్స్ట్ చక్రధర్. జీడిసి. అయిపోయింది సార్. చెప్తారు. ఆర్సి కాలేజ్. నెక్స్ట్ ఉమెన్స్ ప్రతిభ. డిగ్రీ కాలేజ్. WDC. ప్రతిభ సార్. సిఎస్కే. ఓకే, సో ఇది మనకి ఒక చిన్న టేబుల్. ఓకే, ఈ టేబుల్లో నేనేం చేయాలనుకుంటున్నానంటే జస్ట్ ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ కి ర్యాంక్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నా నేను. ఓకే, నేమ్ ఇచ్చి ఆ నేమ్ కి ఎంత ర్యాంక్ వచ్చిందో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా. లెట్స్ సే ఇక్కడ VLOOKUP ఫార్ములా ఇస్తుంది, ఈక్వల్ టు లుకప్ వాల్యూ ఏంటి అని అడుగుతుంది. గురు నువ్వు నన్ను VLOOKUP చేయమంటున్నావు, ఆ VLOOKUP కి రెఫరెన్స్ వాల్యూ ఏంటి అని అడుగుతుంది. నేనేం చెప్తున్నా, ఈ సెల్ అడ్రస్ ఇస్తున్నా, F5 అనే సెల్ అడ్రస్ ఇస్తున్నా. ఇచ్చేసి సరే ఈ సెల్ అడ్రస్ లుక్ చేయమంది వర్టికల్ గా. అప్ ఎక్కడ అప్ చేయాలి టేబుల్లో, ఆ టేబుల్ ఏంటి, ఈ టేబుల్ అరే తీసుకుంటున్నా. ఈ టేబుల్ అరేలో క్లోజ్ చేసి కాలమ్ ఇండెక్స్. ఫస్ట్ ఏం చూద్దాం మనం,
కాలేజ్ చూద్దామా, మార్క్స్ చూద్దామా, ర్యాంక్ చూద్దామా? మార్క్స్ మార్క్స్ చూద్దాం అనుకున్నప్పుడు ఈ టేబుల్లో ఇక్కడ ఏం అడుగుతుంది? కాలం ఇండెక్స్ నెంబర్ అని అడుగుతుంది. ఈ టేబుల్ కాలం ఇండెక్స్ నెంబర్ ఏంటంటే ఏంటి? ఇది ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం. సో మీరు మార్క్స్ చూద్దాం అనుకున్నారు, అప్పుడు ఈ కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత అవుతుంది? 1 2 3 క్లోజ్. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే మనం ఎంత ఇస్తాం? వాల్యూ 0 ఇచ్చేసి బ్రేసెస్ క్లోజ్ చేస్తాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ చిన్న టేబుల్ ఒకటి రెడీ చేస్తున్నా. నేను నేమ్ ఇది. ఇక్కడ ఏం చూస్తున్నాం? వీలుకప్ మ్యాథ్స్ లో మార్క్స్ కదా మనం ఇక్కడ చూస్తుంది. మార్క్స్, వీలుకప్ మార్క్స్ చూస్తున్నాం. ఇప్పుడు ర్యాంక్ చూద్దాం అనుకుంటున్నా. ఇక్కడే ర్యాంక్ కూడా చూద్దాం అనుకుంటున్నా, కాలేజ్కి సంబంధం లేకుండా. ర్యాంక్ చూడాలనుకున్నప్పుడు కూడా ఏం చేయాలి? లుకప్ చేయాలి కదా. ఈక్వల్ టు వి లుక్ అప్ ఓపెన్ బ్రేసెస్ లుకప్ వాల్యూ ఎక్కడ? ఇదే సేమ్ నేమ్ ఇస్తేనే కదా ర్యాంక్ మనకు కావాల్సింది. ఓకే, టేబుల్ ఎర్రే. ఈ టేబుల్ ఎర్రే తీసుకుంటున్నా. టేబుల్ ఎర్రే తీసుకొని క్లోజ్ చేసా. కాలం ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. కాలం ఇండెక్స్ నెంబర్, ర్యాంక్ యొక్క కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత అండి ఇందులో? ఈ టేబుల్లో 4. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి నాకు. రేంజ్ లుకప్ నెంబర్ అంటుంది. ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే ఎంత ఇస్తాం? వాల్యూ 0. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక నేమ్ ఇస్తే ఆ నేమ్ మార్క్స్ ప్రింట్ అవ్వాలి, తనకి వచ్చిన ర్యాంక్ ఎంత కూడా ప్రింట్ అవ్వాలి. అవునా? లెట్స్ సే ఈ నెంబర్ అనుకుందాం. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. జ్యోతిని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసిన వెంటనే జ్యోతికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 450 మార్క్స్ వచ్చాయి. తనకి ర్యాంక్ ఎంత? 8 కదా. అలాగే జ్యోతి కాకుండా నరసింహ తీసుకున్నాను, కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను. తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? నరసింహకి 300, ర్యాంక్ 9. సేమ్ అలాగే ఇక్కడ నేను కాలేజ్ కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఫార్ములా చెప్తారా? ఈక్వల్ టు వి లుక్ Look అప్. ఓకే, నెక్స్ట్ Table value. వాల్యూ రాలేదు కదా. ఇక్కడ వాల్యూ అని ఏం అడగట్లేదు. వాల్యూ అని అడగట్లేదు. ఎందుకని? Bracket. కరెక్ట్. బ్రాకెట్ ఓపెన్ చేస్తే మనకి వాల్యూ తీసుకుంటాం. ఎక్కడ? లుక్అప్ తీసుకుంటాం. ఎక్కడ లుక్అప్ లుకప్ వాల్యూ? ఎక్కడ అడ్రస్? కాలేజ్ సార్. కాదమ్మా, లుకప్ వాల్యూ ఏంటి? ఏం లుకప్ చేయాలి? దేనికి రిఫరెన్స్ తీసుకోవాలి? నేమ్స్ తీసుకుంటాం. కరెక్ట్. ఇక్కడ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? టేబుల్ ఎర్రే తీసుకుంటాం. టేబుల్ ఎర్రే హైలైట్ అవ్వలేదుగా, ఓన్లీ లుకప్ వాల్యూనే హైలైట్ అయింది. టేబుల్ ఎర్రే ఇంకా హైలైట్. అప్పుడు వాల్యూ తీసుకోవాలా సార్? కాదమ్మా, లుకప్ ఫార్ములా ఇచ్చి కరెక్ట్, కామా ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు టేబుల్ ఎర్రే సార్. టేబుల్ అంటే ఎక్కడ? నేమ్ నుంచి ర్యాంక్. ఓకే, టేబుల్ ఎర్రే మొత్తం తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ కామా. నెక్స్ట్ గ్రేట్. నెక్స్ట్ రేట్. ఇక్కడ ఏం అడుగుతుంది? 2 సార్. ఏం అడుగుతుంది అంటున్నా? కాలమ్ ఇండెక్స్. కాలమ్ ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. కాలమ్ ఇండెక్స్ నెంబర్ లో మనం కాలేజ్ చూద్దాం అనుకుంటున్నాం కాబట్టి 2. కరెక్ట్. 2 తీసుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలి కాబట్టి 0. నెక్స్ట్ క్లోజ్ చేస్తాం. బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. సో నరసింహ అనే పర్సన్ ది మార్క్స్ 300, ర్యాంక్ 9, కాలేజ్ VDC.
నరసింహ కాలేజ్ విడిసి, మార్క్స్ 300, ర్యాంక్ 9. 9. మధ్య ఇదిగోండి. చూసారా లుకప్ ఎంత ఈజీగా వచ్చిందో. వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రోల్ నెంబర్స్ నేమ్ కాకుండా నెంబర్స్ ఇస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9. ఈ 9 అనేది ఇచ్చేసా. ఈ 9 ఇచ్చేసి ఇక్కడ షీట్ నేమ్ ఏం చేస్తున్నానంటే ర్యాంక్ అనే షీట్ నేమ్ ఇచ్చుకున్నా. ఇప్పుడు వేరే షీట్ లో నేను వర్క్ చేస్తున్నా. ఈ షీట్ పేరేంటి? VLOOKUP అనే షీట్ లో నేను వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే సేమ్ ఇదే డేటా ఈ షీట్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఫార్ములా చెప్పండి నాకు. ఏమో అర్థమవుతుందా నేను చెప్పింది? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా? రిపీట్ చేయండి సార్ ఒకసారి. ఈ షీట్ లోనే VLOOKUP నేను ఇక్కడ చేసా. నేను ఇప్పుడు ఈ షీట్ లో ప్రీవియస్ షీట్ లో ఉన్న లుకప్ వాల్యూ నేను ఇక్కడ చూడాలనుకుంటున్నా. ఫార్ములా చెప్పండి. సేమ్ VLOOKUP అనుకుంటా సార్. సేమ్ అదే Okay. ఫార్ములా. ఓకే, VLOOKUP డిస్ప్లే VLOOKUP. ఓకే బ్రాకెట్ ఓకే, లుకప్ వాల్యూ వాల్యూ 2. లుకప్ వాల్యూ ఎక్కడ? అడ్రస్ ఎక్కడ? అడ్రస్ ర్యాంక్ కాదు, అదే కామా. నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను ఒక డేటా ఇస్తున్నా. లెట్స్ సే నాకు 1 3 5 7 9 2 4 6 8 ఈ పర్సన్స్ డేటా నా దగ్గర ఉంది. ఈ పర్సన్స్ కి ర్యాంక్స్, మార్క్స్, కాలేజెస్ అన్ని వేరే షీట్ లో ఉన్నాయి. ఆ షీట్ లో ఉన్నదంతా నేను ఇక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తున్నాను? ఈక్వల్ టు వి లెట్స్ సే ఇక్కడ వాడి సీరియల్ నెంబర్ లేదా రోల్ నెంబర్ అనుకున్నాం. రోల్ నెంబరు నేమ్, కాలేజ్, ర్యాంక్, మార్క్స్, ర్యాంక్. ఓకే, రోల్ నెంబరు, నేమ్, కాలేజ్, మార్క్స్, ర్యాంక్ అవేనా ఉంది ఇక్కడ డేటా? నేమ్, కాలేజ్, మార్క్స్, ర్యాంక్. సో నేమ్ లో మనం నెంబర్స్ ఇచ్చాం కాబట్టి ఈ నేమ్ తీసేస్తున్నాను. కాలేజ్, మార్క్స్ ప్రింట్ అవ్వాలి రోల్ నెంబర్ దగ్గర. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఈక్వల్ టు లుకప్ చేస్తుంది. బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్కడ ఏ వాల్యూ లుకప్ చేయాలి? ఇవే కదా మనకి కావాల్సిన వాల్యూస్. ఈ వాల్యూ లుకప్ చేసి టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకున్న వెంటనే కామా చేసేసి కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఏంది? కాలేజ్ ప్రింట్ అవ్వాలి. కాలేజ్ ఎందులో ఉంది? సెకండ్ కాలమ్ లో ఉంది. కాలమ్ ఇండెక్స్ నెంబర్ సెకండ్. ఓకే,
రేంజ్ ఎంత ప్రింట్ అవ్వాలి? ఎగ్జాక్ట్ 0 ప్రింట్ అవ్వాలి. Right. 1 second. Lookup 0. VLOOKUP కామా VLOOKUP వాల్యూ ఇది కామా చేసి టేబుల్ అర్రే, ఈ టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకొని కాలేజ్ ప్రింట్ అవ్వాలి కదా, కాలేజ్ సెకండ్, కాలేజ్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి కాబట్టి కాలేజ్ కామా ఇచ్చేసి కాలేజ్ సెకండ్, రేంజ్ ఎంత? 0. There are no more circular references where farmer refers to whom either directly or indirectly. This might cause them to calculate incorrectly any changes. Therefore, the movie follows in different sets. ఓకే, రెండు డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటుంది. నేనేం చేస్తున్నా, 0 వస్తుంది ఇక్కడ, డిలీట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మార్క్స్ సేమ్, వి లుక్ అప్ కామా ఏంటి వాల్యూ, ఈ వాల్యూ లుక్అప్ చేయాలి, టేబుల్ ఎర్రే సెలెక్ట్ చేసుకోవాలి, టేబుల్ ఎర్రే సెలెక్ట్ చేసుకున్నా, టేబుల్ ఎర్రే సెలెక్ట్ చేసుకుని కామా ఇచ్చుకుని కాలం ఇండెక్స్ నెంబర్ ఎంత మార్క్స్ది, ఇక్కడ 3rd కామా 3rd కామా 0. నెక్స్ట్ క్లోజ్. ఏమైంది దీనికి? ర్యాంక్ మార్క్స్ 3rd, 1 second, కాలేజ్ మార్క్స్ ర్యాంక్ ఇక్కడ 2, ఇక్కడ 3, ఇది కాపీ చేసి ఇక్కడ పొజిషన్స్ 4. ఇదిగోండి, ఇప్పుడు VLOOKUP తీసుకున్నా, VLOOKUP లోనే VLOOKUP రెఫరెన్స్ నెంబర్ ఏంటి, షీట్ VLOOKUP షీట్ లో A2, ఈ A2 రెఫరెన్స్ చూడాలి, VLOOKUP E2, తర్వాత VLOOKUP లోనే A1 నుంచి D10 వరకు, A1 నుంచి D10 వరకు. నెక్స్ట్ సెకండ్ రో నెక్స్ట్ 0 ఎగ్జాక్ట్ మ్యాచ్, ఇక్కడ 1 అని ఇచ్చిన వెంటనే ఓకే ఓకే ఓకే, టేబుల్ ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ అవ్వాల. షీట్ ఈక్వల్ టు వాల్యూ లుక్అప్ వాల్యూ 1 కామా టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకో, సరే కామా టేబుల్ అర్రే వచ్చేసి A1 to D10. నెక్స్ట్ కామా చేసేసి నెక్స్ట్ ఏం కాలేజ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి సెకండ్ కామా 0 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ ఏమవుతుందంటే నేను VLOOKUP అని షీట్ VLOOKUP నేమ్ ఇచ్చి మనం ఫార్ములాలోనే ఫార్ములా VLOOKUP అని ఇచ్చాం కదా, సో క్యాలిక్యులేషన్స్ కి కన్ఫ్యూజ్ అయిపోయింది అనమాట. ఓకేనమ్మా, అంటే ఏంటి, VLOOKUP ఫార్ములా ఇచ్చావు, మళ్ళా షీట్ నేమ్ కూడా VLOOKUP అని ఇచ్చేసరికి క్యాలిక్యులేషన్ నేను చేయలేకపోతున్నాను, డబుల్ VLOOKUP ఉంది అని చెప్పింది అనమాట. ఓకేనా ఏమ్మా? Yes, sir. అర్థమైందా? నేను ఇప్పుడు ఇక్కడ షీట్ నేమ్ మార్చిన తర్వాత మనకి ప్రింట్ అయింది, షీట్ నేమ్ మార్చక ముందు మనకి ప్రింట్ కాల. ఓకే, ఇప్పుడు మార్క్స్ చూద్దాం. ఈక్వల్ టు
వి లుక్అప్ వాల్యూ ఇదే కామా టేబుల్ ఏరియా సెలెక్ట్ చేసుకోవాలి. టేబుల్ ఏరియా సెలెక్ట్ చేసుకున్నా కామా థర్డ్ మార్క్స్ అంటే థర్డే కదా, 1 2 3 థర్డే కదా. సార్ వర్టికల్ అంటే నిటారుగా ఉన్నది థర్డ్ కాలం అని అర్థం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వి లుక్అప్ అంటే వర్టికల్, హెచ్ లుక్అప్ అంటే హారిజంటల్. హెచ్ లుక్అప్ చెప్పేటప్పుడు హారిజంటల్ చెప్తా. ఓకే, వి లుక్అప్ అంటే వర్టికల్, హెచ్ లుక్అప్ అంటే హారిజంటల్. ఇప్పుడు మనం వి లుక్అప్ చేస్తున్నాం కాబట్టి కాలం ఇండెక్స్, కాలం అంటే థర్డ్ కాలం ఇచ్చేసి కామా చేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 ఇచ్చేసి క్లోజ్ చేస్తే ప్రింట్ అవుతుంది. సేమ్ ఈక్వల్ టు వి లుక్అప్ కామా ఈ వాల్యూని రిఫర్ చేస్తున్నా, కామా ఇచ్చేసి టేబుల్ ఎర్రే ఇది తీసుకుంటున్నా కామా నెక్స్ట్ 1 2 3 4 కాలం ఇండెక్స్ నెంబర్ 4 నెక్స్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ 0 ఇస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ చేసా, దీన్ని డ్రాగ్ చేసా, దీన్ని డ్రాగ్ చేసా. సో ఇక్కడ మనకి ఒక డేటా అనేది మ్యాచ్ చేయలేకపోయింది. అది ఏంటి? 2 4 6. ఇక్కడ 2 4 6 అనేది మ్యాచ్ చేయలేకపోయింది. అది ఎందుకో ఇక్కడ చూద్దాం. వి లుక్అప్ A7 ఓకే, షీట్ 1 లో A6 నుంచి D15 వరకు ఓకే, D2 నుంచి D10 ఓకే. సో ఎగ్జాక్ట్ మ్యాచ్ లేకపోతే అప్రాక్సిమేట్ మ్యాచ్ ఇద్దాం. అప్రాక్సిమేట్ మ్యాచ్ కూడా రావట్లా. సో ఎందుకు రావట్లేదు ఒకసారి చూస్తారా? కారణం ఏందో తెలుసుకుంటారా? ఈ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్స్ ఇచ్చిన వెంటనే ఆడ్ నెంబర్స్ తీసుకుంది, ఈవెన్ నెంబర్స్ ఇచ్చిన వెంటనే ఈవెన్ నెంబర్స్ కూడా 2 4 6 తీసుకుంది. 8 ఏంటి? రోల్ నెంబర్ 8 కి SKBR 972 నా రోల్ నెంబర్ 8 972 మ్యాచ్ అయింది. CDC 675 6 ఇది మ్యాచ్ అవట్లా. సో ఇంకొకసారి చూద్దాం. ఈక్వల్ టు ఈ లుక్అప్ చేసి ఈక్వల్ టు కామా షీట్ కామా సెకండ్ కాలం. సో వెయిట్ షీట్ 1 సెర్చ్ చేసుకోండి. కామా ఇచ్చిన వెంటనే కాల్లో కనపడట్లేదు. 2 0 No. A14 A6 A7 A6 A5 A4 A1 D10 A2 D11 A3 D12. ఇక్కడ ఫార్ములా చేంజ్ అవుతుంది చూడండి. A4 D13 A5 D14 A6 నుంచి D15 వరకు సెలెక్ట్ అయింది. A6 నుంచి D15 వరకు సెలెక్ట్ అయింది, బట్ ఇది మిస్ అయింది కాబట్టి అది ప్రింట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం ఈక్వల్ టు లుక్అప్ ఓపెన్ చేసి D2 ఇచ్చి కామా తీసుకొని షీట్ లోకి వెళ్ళి ఈ షీట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కామా ఇచ్చి సెకండ్ కామా 0. ఇప్పుడు వచ్చింది చూసారా? RC కాలేజ్ సేమ్ మీన్స్ ఇది సేమ్ ఇదే ఫార్ములా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఫార్ములా పేస్ట్ చేస్తుంటే వచ్చేసింది చూసారా? ఇక్కడ ఈ 3 వాల్యూస్ ఎందుకు చేంజ్ అవ్వలేదంటే నేను కాపీ చేయకుండా డ్రాగ్ చేశాను కదా. ఎప్పుడైనా సరే డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? 1 2 3
ఇట్లా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది? లెంత్ పెరుగుతాయి సార్ వస్తాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే నేను డ్రాగ్ చేయకుండా ఫ్లాష్ ఫిల్ చేయకుండా డ్రాగ్ చేశాను కాబట్టి ఇక్కడ ఆర్సీ హ్యూమెన్స్ ఇవన్నీ ఇంక్రీజ్ అయిపోయి ప్రింట్ అవ్వాల. ఇప్పుడు ఓకేనా? సో ఇది వి లుకప్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ గా ఇవి చేసాం కదా, మన మార్క్స్, సేల్స్ ఇవన్నీ. సో ఇప్పుడు వరకు మార్క్స్ చూసాము, ఇప్పుడు సేల్స్ కానీ శాలరీస్ చూద్దాం. ఓకేనా? శాలరీస్ ఈ షీట్ లో శాలరీస్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా. ఓకేనా? ఎంప్లాయీ సీరియల్ నేమ్ సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. అందరికేమా మీకు ఒక్కరికేనా? సార్ వచ్చింది సార్, కనిపిస్తుంది సార్. ఓకే ఓకే. సిగ్నల్ పోయిందేమో. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి కదా, ఎంప్లాయీ నేమ్స్ లోనే సాలరీస్ తీసుకుంటున్నారు కదా, ఈ సాలరీస్ లోనే ఎంప్లాయీ నేమ్, ఆ పర్సన్ నేమ్ ఏంటి, ఎంత సాలరీ తీసుకుంటున్నాడు, ఇదొక్కటి మాత్రమే నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. మిగతా ఈ సోదంతా నాకు అక్కర్లేదు. అప్పుడు నేనేం చేయాలి? వీలుకప్ ఈ షీట్ లోకి వచ్చేసి ఏం కావాలి? ఫస్ట్ సీరియల్ నెంబర్ లో ఎంప్లాయీ నేమ్ ఉన్నాడు కదా, ఎంప్లాయీ నేమ్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఎంపీ నేమ్, నెట్ శాలరీ ఎంత, ఈ రెండు నాకు కావాలి. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం మీద నాకు ఈ రెండే ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎక్కడ ప్రింట్ అవ్వాలి? నెట్ శాలరీ దగ్గర ప్రింట్ అవ్వాలి. ఎప్పుడు ప్రింట్ అవ్వాలి? మీరు ఎంప్లాయీ నేమ్ ఇచ్చిన వెంటనే ఇక్కడ ప్రింట్ అవ్వాలన్నమాట. అవునా? ఈక్వల్ టు లుకప్ ఇక్కడే కదా, ఈ ఎంప్లాయీ నేమ్ ఇక్కడే కదా మనం ఇచ్చేది, A2నే కదా. టేబుల్ తీసుకో, టేబుల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఎంప్లాయీ దగ్గర నుంచే కదా మనం స్టార్ట్ చేస్తుంది, సీరియల్ నెంబర్లు అక్కర్లేదు కదా. ఎంప్లాయీ దగ్గర తీసుకున్నా, కామా, కాలం ఇండెక్స్ నెంబర్ అంతా, నెట్ సాలరీ కాలం ఇండెక్స్ నెంబర్ అంతా. ఇది టేబుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎంప్లాయీ ఇండెక్స్ నెంబర్ 12, సారీ, కాలం ఇండెక్స్ నెంబర్ 12, 0, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఎంటర్. ఎంటర్ చేసిన వెంటనే NA అని వచ్చింది. ఓకే, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ శాలరీ కావాలనుకుంటున్నా. ఎవరిది? లెట్స్ సే ఈ 1 2 3 4 5 6 9 0 అనే నేమ్ది. ఓకేనా? 1 2 3 4 5 6 9 0 అనే నేమ్ది నెట్ శాలరీ కావాలనుకుంటున్నా. తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన వెంటనే ఏమొచ్చింది? 13,500 ప్రింట్ అయిందా ఏమా? సేమ్ అలాగే నేనేం చేస్తున్నానంటే ఇవన్నీ కాపీ చేసుకొని వీళ్ళందరి సాలరీస్ నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ప్రింట్ చేసేసి ఇక్కడ ఇట్లా ఇచ్చేసా. ఇప్పుడు సి నేనేం చేశాను? లాస్ట్ టైము ఈ ఎక్సెల్లో నేనేం చేశాను? ఇక్కడ డ్రాగ్ చేశా. డ్రాగ్ చేసిన మూలంగా ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? డ్రాగ్ చేస్తే ఎర్రర్ వచ్చిందని క్లిక్ చేసుకొని డ్రాగ్ చేయకుండా, ఇట్లా డ్రాగ్ చేయకుండా నేను ఫ్లాష్ ఫిల్ కొడుతున్నా. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఫ్లాష్ ఫిల్ వచ్చేసింది. ఫ్లాష్ ఫిల్ ఎక్కడ వరకు వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ నేమ్ కి ఈ నెట్ శాలరీ వచ్చేసింది. నాది ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ టేబుల్లో నెంబర్ బదులుగా నేమ్ చేంజ్ చేస్తున్నా. ఇవి చేంజెస్ చేసా. ఇక్కడ
ఇక్కడ ఈ వి లుకప్ టేబుల్లో ఏం జరుగుతుంది? ఎన్ఏ అని వస్తుందా? సేమ్ టేబుల్ ఉండేసి వాల్యూ వస్తుందా చెప్తారా? చూసారండి నేనేం చేశాను? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్? ఆ వాయిస్ వినపడుతుంది కదా? అర్థమైందా నేను చేసింది? నేనేం చేశానంటే ఎంప్లాయీస్ కి ఇంతకు ముందు ఒక నేమ్ ఉంది, ఇప్పుడు వేరే నేమ్ ఇచ్చా. నేమ్ ఇస్తే ఇక్కడ చేంజ్ అవుతుందా అవదా, ఎర్రర్ వస్తుందా, ఏం జరుగుతుంది? లెట్స్ సి. ఎక్కడెక్కడైతే నేను నేమ్ చేంజెస్ చేశానో ఆ రిఫరెన్స్ వాల్యూ ఎన్ఏ వచ్చింది, ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ జ్యోతి అని ఇస్తా, JYOTHI. జ్యోతి అని ఇచ్చిన వెంటనే జ్యోతికి సంబంధించిన శాలరీ ఇక్కడ ప్రింట్ అయిపోయింది చూసారా? ఇక్కడ LAKSHMI. సారీ, స్పెల్లింగ్ అక్కడ మిస్టేక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ దుర్గా అని ఇచ్చా, ఇక్కడ దుర్గా అని ఇచ్చా. చేంజ్ అయితే ఆ నేమ్ ఇక్కడ రిఫరెన్స్ గా ఇస్తే సాలరీ ప్రింట్ అవుతుందా లేదా? సో ఎందుకు అవుతుంది అలా? ఎందుకు అవ్వాలి? ఇంతకుముందే సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగాను, సేమ్ ఆన్సర్ కూడా మీలో సమ్ ఆఫ్ యూ హ్యాస్ ఆల్రెడీ టోల్డ్. ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వాలి? చెప్పారు, ఇంతకుముందే ఆన్సర్ చెప్పారు మీరు, ఎందుకు అవుతుంది, ఎందుకు అవ్వాలి అని. ఎందుకు అంటే మనం చేంజ్ చేస్తుంది డేటా, ఫార్ములా కాదు కదా. ఈ ఫార్ములా ఇక్కడ ఉంది కదా, ఫార్ములా చేంజ్ చేస్తే చేంజ్ అవ్వచ్చు, ఫార్ములా కాదు కదా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఎక్సెల్ పేరు ఏం పేరు? సార్ట్, అవునా? మనకి ఇప్పుడు రెండు ఎక్సెల్స్ ఉన్నాయి, బుక్ 1 అనే ఒక ఎక్సెల్ ఉంది, సార్ట్ అనే ఒక ఎక్సెల్ ఉంది. నేనేం చేశాను, ఒక ఎక్సెల్లో ఒక షీట్లో ఉన్నదాన్ని రెండో షీట్లో ప్రింట్ చేశా. సేమ్ ఇక్కడ కూడా ఒక షీట్లో ఉన్నదాన్ని రెండో షీట్లో ప్రింట్ చేశా. వేరే ఎక్సెల్లో ఉన్నదాన్ని ఈ ఎక్సెల్లో ప్రింట్ చేయొచ్చా లేదా? చేయొచ్చా, చేయలేమా? ఇప్పుడు పక్కపక్కన ఉన్న షీట్స్ లోని తీసుకొచ్చి మనం పేస్ట్ చేసామండి, రిఫరెన్స్ ఇచ్చేసి క్లియర్ గా షీట్ 1 లో ఈ రోలో ఈ కాలంలో ఉంది, నేను ప్రింట్ చేశాను, నాకు ప్రింట్ చేయని అడిగాము. సేమ్ అదే వేలో వేరే ఎక్సెల్లో ఉన్న డేటా తీసుకుని వచ్చి ఈ ఎక్సెల్లో మనం ప్రింట్ చేయొచ్చా, చేయలేమా? ఓకే, చూద్దామా, ట్రై చేద్దామా? ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు సార్ట్ అనేది ఉంది, ఈ సార్ట్ లో వేరే షీట్ నేను తీసుకుంటున్నా, తీసుకొని ఈక్వల్ టు VLOOKUP బ్రాకెట్ ఓపెన్, ఈ సెల్లో తీసుకుంటున్నా. ఈ సెల్లో ఏమి ఇవ్వాలి, టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకుంటున్నా. టేబుల్ అర్రే ఎక్కడ ఉంది, ఇది సార్ట్ లో ఉన్నా, నేను సార్ట్ లో నుంచి నేను బుక్ 1 లోకి వెళ్తున్నా. బుక్ 1 లో షీట్ 1 లోకి వెళ్ళి ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని కాపీ కామా ఇచ్చేసి కాలం ఇండెక్స్ నెంబర్ సెకండ్ కాలం ఇస్తున్నా. సెకండ్ కాలం ఎగ్జాక్ట్ మ్యాచ్ ప్రింట్ అవ్వాలనుకుంటున్నా, ఎంటర్ చేశారు. ఈ C3 లో ఫార్ములా చూడండి, ఫార్ములా ఏంటి, VLOOKUP C3 బుక్ 1 షీట్ 1
టేబుల్ A1 to D10 కాలమ్ ఇండెక్స్ నెంబర్ 2 ఎగ్జాక్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అవునా? ఎగ్జాక్ట్ వాల్యూ ప్రింట్ అవ్వాలి కదా. సో ఇక్కడ నేను వేసిన 2 ఇస్తున్నా. 2 ఇస్తే 2లో సెకండ్ కాలం కాబట్టి ఆర్సీ కాలేజ్ అనేది ప్రింట్ అయింది. 2లో ఆర్సీ కాలేజ్ అని ఉంది, చూద్దాం బుక్లోకి వచ్చి. 2లో షీట్ 1లో 2లో ఆర్సీ కాలేజ్ అని ఉంది. సరే, 9లో ఎస్విఆర్ ఉంది. నేను ఈ షీట్లోకి వచ్చి 9 ఇస్తున్నా. ఎంటర్. ఎస్విఆర్ వచ్చేసిందే. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను, ఇది కాలేజ్ కదా మనం ప్రింట్ చేస్తుంది, COLLEGE కాలేజ్. చూడండి ఇక్కడ నేను ఫార్ములా ఇవ్వటం మీకు నేర్పించా, ఫార్ములా ఎలా ఇవ్వాలో మీకు నేర్పించా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫార్ములా ఎడిట్ చేయటం చూపిస్తున్నా. చూడండి, ఫార్ములా ఎడిట్ చేయటం చూపిస్తున్నా. ఈ సెల్ కాపీ చేసా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూసారా? ఇక్కడ పేస్ట్ చేసి, ఇది సెకండ్ రో, ఇది ఈ ఎస్విఆర్ అనేది సెకండ్ రో, ఇది థర్డ్ రో. అవునా? ఇది థర్డ్ రో. థర్డ్ రోలో రిఫరెన్స్ ఏం కావాలి? C3 కావాలి. సో C3 థర్డ్ కాలం, C3లో థర్డ్ కాలం 5, 6, 7 మార్క్స్ వచ్చేసింది. అవునా? ఇప్పుడు ర్యాంక్ కూడా కావాలనుకుంటున్నా. సేమ్ నేను ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసిన వెంటనే రిఫరెన్స్ వాల్యూ ఏంటి మనకి? ఇది రోల్ నెంబర్ అనుకున్నాం. రిఫరెన్స్ వాల్యూ ఏంటి? ఇదే కదా మనకి మెయిన్. ఈ నెంబర్ ఇస్తేనే కదా ఇవన్నీ ప్రింట్ అవుతుంది. సో రిఫరెన్స్ వాల్యూ ఏంటి? మన అడ్రస్ C3 రిఫరెన్స్ వాల్యూ. ఇక్కడ D3 ఉంది, మనకి C3 పెట్టుకున్నాం. C3 పెట్టుకొని ర్యాంక్ ఏ కాలంలో ఉంది? ఇక్కడ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కాలంలో ఉంది. సో ఇక్కడ థర్డ్ ఉంది కాలం. థర్డ్ కాలం తీసేసి ఫోర్త్ కాలంలో పెట్టా. 7th ర్యాంక్. ఇప్పుడు ర్యాంక్ తీసేసా. ర్యాంక్ తీసేస్తే అన్ని వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ ర్యాంక్లు ఇస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈ 9 ర్యాంక్స్ ఇచ్చేసా. అంటే 9 రోల్ నెంబర్స్ ఇచ్చా. 9 రోల్ నెంబర్స్ ఇచ్చేసి ఇక్కడ చూడండి, డ్రాగ్ చేస్తే ఎగ్జాక్ట్ గా ప్రింట్ అవుతుందా అవదా, లేదా ఫ్లాష్ ఫిల్ చేయాలా డ్రాగ్ చేయాలా? ఇక్కడ ఫ్లాష్ ఫిల్ చేయాలా డ్రాగ్ చేయాలా? ఫ్లాష్ క్యూ చేయండి సార్. కరెక్ట్, ఫ్లాష్ ఫిల్. ఇక్కడ కూడా ఫ్లాష్ ఫిల్. ఇక్కడ కూడా డ్రాగ్ చేస్తున్నా. వచ్చేసింది చూసారా? ఈ షీట్లో వేరే బుక్ లో ఉన్నది కూడా నేను ప్రింట్ ఎలా చేశాను. ఇప్పుడు నాది ఇంకా వేరే క్వశ్చన్ ఉంది. అది వేరే క్వశ్చన్ ఉంది, చూడండి. ఈ రోల్ నెంబర్ ని రిఫరెన్స్ గా తీసుకొని నేను ప్రింట్ చేశా కదా. ఈ రోల్ నెంబర్ ని నేను రిఫరెన్స్ గా తీసుకొని ప్రింట్ చేశా. రోల్ నెంబర్స్ తీసుకొని రిఫరెన్స్ గా ప్రింట్ చేస్తే అయిపోయింది. ఇక్కడ ఈ రోల్ నెంబర్ ప్లేసెస్ లో నేను నేమ్స్ ఇస్తున్నా. ఫోర్ నేమ్స్ ఇచ్చా, మిగతా 5 రోల్ నెంబర్స్ అలాగే ఇచ్చేసా. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. రోల్ నెంబర్ ప్లేసెస్ లో నేమ్స్ ఇచ్చిన దగ్గర ఏమో రిఫరెన్స్ లేదు కదా. ఈ 1 అనే ఫస్ట్ ఈ ఫార్ములా ఇచ్చిన వెంటనే ఈ ఫార్ములా ఏం చేస్తుంది, C3లో ఏముందో చూస్తుంది. ఈ C3ని పట్టుకొని నెక్స్ట్ బుక్ 1లోకి వెళ్ళి, షీట్ 1లోకి వెళ్ళి టేబుల్లోకి వెళ్తుంది. రోల్ నెంబర్ 1 బుక్ 1లోకి వచ్చి
బుక్ 1 లోకి వచ్చి షీట్ 1 లోకి వచ్చి టేబుల్ A1 నుంచి D10 వరకు రోల్ నెంబర్ 1 ఎక్కడ ఉందో అని ఎత్తుకుంది. అవును కదా, షీట్ ఇక్కడ నుంచే కదా మనం టేబుల్ మొదలు పెట్టింది. రోల్ నెంబర్ 1 ఎక్కడ ఉందో అని వెతికింది. రోల్ నెంబర్ ఎక్కడ 1 దొరకకపోయిన వెంటనే ఇక్కడ ఏం ప్రింట్ చేస్తుంది, ఎన్నే నాకేం దొరకలేదు, నాట్ అప్లికబుల్ అని పడుతుంది. అదే ఒకవేళ నేను ఇక్కడ JYOTHI అని ఇస్తే వచ్చేసింది చూసారా, LAKHKSHMI VINOD అర్థమైందండి? VLOOKUP ఒక షీట్ లోనే కాదు, సేమ్ షీట్ లోనే కాదు, పక్క షీట్ లో లేదా వేరే ఎక్సెల్లో ఉన్నా కూడా మనం ఆ లుకప్ చేసిన వాల్యూస్ ని ఇదేం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ లో ఒక నోటీస్ బోర్డ్ నుంచి ఒక నోటీస్ వచ్చింది మీ క్లాస్ లో ఒక స్టూడెంట్ కి. అటెండర్ ఏం చేస్తాడు, కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి నోటీస్ బోర్డు తీసుకొని వాడు ఆ నోటీస్ బోర్డులో ఏం రాసుకుంటాడు, వాడి పేపర్ లో ఫలానా డిఎస్సి ఫలానా ఏమంటారు, మీ బ్రాంచ్ ఏదన్నా ఉంటుంది, మన బిఎస్సి బిఎస్సిలో సుధీర్ 3rd year అనుకుందాం. ఫలానా బిఎస్సి 3rd year సుధీర్ అనేది ఇక్కడ C3 లో ఉంది వాల్యూ. ఆ C3 పట్టుకొని వాడు ఎక్కడికి వెళ్తాడు, ఫస్ట్ బిఎస్సిలోకి వెళ్తాడు. బిఎస్సిలోకి వెళ్ళి క్లాస్లో ఉన్న మొత్తం 40 members లో చూసి మీ రోల్ నెంబరు మీ పేరు ఎవరికి మ్యాచ్ అవుతుందో వాడిని పట్టుకొని వచ్చి స్టూడెంట్స్ లో అందరిలో వెతికి ప్రిన్సిపల్ రూమ్ దగ్గర తీసుకెళ్తాడు. సో సేమ్ అదే యాక్టివిటీ ఎక్సెల్ లో ఇంప్లిమెంట్ చేస్తే దానినే VLOOKUP అంటారు. VLOOKUP అంటే వర్టికల్ గా ఇక్కడ నేను కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చా, రైట్, కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చా. సేమ్ అలాగే ఇప్పుడు నేను HLOOKUP గురించి చెప్పబోతున్నా. సో HLOOKUP VLOOKUP ఈజ్ ఎగ్జాక్ట్లీ సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ మనం అక్కడ కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇస్తాం, ఇక్కడ రో ఇండెక్స్ నెంబర్ ఇస్తాం. ఓకేనా? సో ఈక్వల్ టు HLOOKUP వాల్యూ, ఈ వాల్యూ ఇస్తున్నాను, కామా టేబుల్ అర్రే బుక్ 1 లోకి వెళ్తున్నా, బుక్ 1 లోకి వచ్చేసి ఇది తీసుకుంటున్నా, కాపీ కామా చేసేసి రో ఇండెక్స్ నెంబర్ అడుగుతుంది. రో ఇండెక్స్ నెంబర్ ఏం అడుగుతుంది ఇక్కడ, ఇందాక ఏం అడిగింది, కాలమ్ ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు రో ఇండెక్స్ నెంబర్ 1 2 3 వినోద్ ప్రింట్ చేయాలనుకుంటున్నా, నేను 3 ఇస్తున్నా, 3 0 క్లోజ్ అంటారు. ఇక్కడ ఏమి ఇవ్వాలి, సరే VINOD అదేనా మనం వచ్చింది అక్కడ నేము, VINOD C4 బుక్ షీట్ 1 అడ్రస్ D10 D3 పక్క పక్కనే ఉండి చేస్తాను. ఫస్ట్ బుక్ లో కాకుండా సింపుల్ గా ఇది ఎలా చేసాము, ఈ షీట్ తీసేసి సింపుల్ గా VLOOKUP ఎలా చేసి చూపించానో మీకు HLOOKUP కూడా అలాగే చేసి చూపిస్తాం. ఓకే, HLOOKUP రేపు చెప్తానులేండి, 3 minutes టైం ఉంది కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇప్పుడు VLOOKUP లో డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నేను టైం చూసుకోలేదు, అందువల్ల HLOOKUP స్టార్ట్ చేశాను. ఓకేనా, ఈ మనకి 2 minutes ఉంది. ఈ 2 minutes లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. VLOOKUP పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఆల్మోస్ట్ మనం 2 weeks మాట్లాడుతున్నాం ఎక్సెల్ గురించి.
రేపు క్లాస్ లేదండి, రేపు సాటర్డే కదా. నెక్స్ట్ క్లాస్ మీన్స్ మండే మాట్లాడుకున్నాం. నిన్న క్లాస్ ఉందనుకుని నేను జాయిన్ అయ్యాను, నిన్న క్లాస్ కూడా లేదు. ఓకే, డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారా ఈ 2 minutes లో?